ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. టైప్ 2 డయాబెటీస్ అంటే బాడీలో షుగర్ ఉన్నంతగా ఇన్సులిన్ అందుకుని వెనక టైర్లు అందుకోలేకపోతున్నాయని కాదా? చెవిలో పువ్వు అంతేనా? ఇది చెవిలో పువ్వు. వెనక టైర్లు అందుకోలేక ఇన్సులిన్ ప్రొడ్యూస్ కావట్లేదు మీ బాడీలో. కాబట్టి బయట నుంచి మీకు అదనపు దాన్ని సరఫరా డయాబెటిస్ టైప్ కావాలి. 2 అంటారు లేదా టైప్ 1.5 అంటారు. ఇట్ ఇస్ నాట్ టైప్ 2 డయాబెటిస్. ప్రజల చెవుల్లో పుట్టిన కాలీఫ్లవర్. ఒక పెద్ద సెలబ్రిటీ ఎలా అడిగాడు ఆయన. 25 సంవత్సరాల జీన్సులు వాడుతున్నాడు ఆయన. రామకృష్ణ గారు ఇదే చెప్పాడు లాజిక్ ఆయన. ఇదే లాజిక్ చెప్పి అంటే నా ప్యాంక్రాస్ ఇన్సులిన్ ప్రొడక్షన్ పడిపోయిందిగా అన్నప్పుడు వెంటనే ఇన్సులిన్ చెక్ చేసుకోమంటే వాళ్ళ అమ్మాయిల కంటే ఎక్కువ బెటర్ ఉంది ఆయనకి. అంటే ఆయన ఏమనుకుంటాండి నాకు ఇన్సులిన్ తగ్గిపోయిందని. ఒక పెద్ద సెలబ్రిటీ ఇదే క్వశ్చన్. ఆయన ఏమంటారంటే ఒక పెద్ద మీ అందరం కలిసి కూర్చొని మాట్లాడినప్పుడు రామకృష్ణ నాకు టైప్ 2 డయాబెటీస్ వచ్చింది. కాకపోతే అది నాకు ప్యాంక్రాస్ ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గబట్టి వచ్చింది అన్నాడు. నేనన్నాను ఆయన్ని ప్యాంక్రాస్ అంటే మీరు టైప్ 2 డయాబెటీస్ అంటారు కదా, రెండు సింక్ కావట్లేదండి. ప్యాంక్రాస్ కనుక అండర్ ప్రొడక్షన్ చేసి ఇన్సులిన్ తక్కువ ఇస్తే ఇట్ ఈస్ టైప్ 1 ఆర్ టైప్ 1.5. ఇట్స్ నాట్ టైప్ 2 అండి. టైప్ 2 అంటే గ్లూకోజ్ ఎక్కువ ఉంటూ ఇన్సులిన్ ఎక్కువ కండిషన్ మాత్రమే టైప్ 2. ప్యాంక్రాస్ లో పడిపోతే టైప్ 1 కానీ 1.5 కాదు అన్న. అలా ఇలాగే చెప్పారు అన్నాడు. అప్పుడు నేను ఒక మాట చెప్పాను. ఇప్పుడు ఒక నాస్తిక సమాజం ఉంటుంది, వీరాంజనేయ నాస్తిక సమాజం ఉండదు. వీరాంజనేయ భక్తి సమాజం ఉంటుంది, లేదా నాస్తిక సమాజం ఉంటుంది. వీరాంజనేయ నాస్తిక సమాజం ఉండదు. అట్లనే ప్యాంక్రాస్ పడిపోయింది టైప్ 2 అనేది ఉండదు. అసలు ఆ పదమే ఉండదు. ప్యాంక్రాస్ లో ఇన్సులిన్ ప్రొడక్షన్ పడిపోయింది, అట్లనే నాకు టైప్ 2 డయాబెటీస్ అంటే కుదరదు. అప్పుడు దాని కేటగిరీలు వేరే ఉన్నాయి. డయాబెటీస్ చాలా రకాలు ఉన్నాయి. లేదా పూర్తిగా పడిపోయిందంటే ఇట్ ఈస్ టైప్ 1 అంతే. ఇట్ ఈస్ టైప్ 1. దానికి ఇన్సులిన్ ఇచ్చేవాడు ఒక లాజిక్ ఉంది. బట్ అది కూడా తప్పు. నేను అది కూడా పెంటకులో పారేస్తాను. బట్ సిస్టమేటిక్గా పెంటకులు పారేయమంటే ఈరోజు పారేయమని కాదు, తర్వాత సిస్టమేటిక్ చేసి డైట్ చేసి బయట రమ్మని. సింపుల్ క్వశ్చన్ నేను అడుగుతాను. స్వప్న, నీకు 400 షుగర్ ఉందమ్మా ఉదాహరణ అనుకో. నేను ఒక ఇన్సులిన్ ఇచ్చాను, నీకు 90కి వచ్చింది. 310 ఎక్కడికి వెళ్ళింది? పాయింటే. అంటే నా తిండి అది మార్చుకుంటే 310 ఎక్కడికి వెళ్ళింది? నాకు స్ట్రైట్ క్వశ్చన్. ఆస్లో నుంచి పోయిందా, మోషన్ నుంచి పోయిందా, చెమట నుంచి పోయిందా, ఆవిరి నుంచి పోయిందా? ఉదాహరణకు నీ కడుపు నొప్పి వచ్చింది, మోషన్స్ అవుతున్నాయి అమ్మా, నువ్వు ఎల్డోప్ వేసుకున్నావు, మోషన్స్ ఆగిపోయింది. ఉదాహరణకు నీకు జ్వరం వచ్చింది, టాబ్లెట్ వేసుకున్నావు, పారాసిటమాల్ వేసుకున్నావు, ఇప్పుడు జ్వరం తగ్గిపోయింది, వేస్తావా టాబ్లెట్? మోషన్స్ ఆగిన ఎల్డోప్ వేస్తావా? ఎందుకు వేయు? ఏజ్గా ఎందుకని మంచిదని తగ్గిపోతే వేయవు కదా. మరి నువ్వు 350 షుగర్ ఉంది, 400 షుగర్ ఉంది, నీ ఇన్సులిన్ ఇచ్చాను, 90కి వచ్చేసింది, తగ్గిపోయిందిగా. తగ్గిపోలే, తగ్గింది. తగ్గిందన్న భ్రమలో ఉన్నావా? తగ్గిందా? అంటే తగ్గిందని అనుకుంటున్నాం కాబట్టి తగ్గిందన్న భ్రమలో ఉన్నావు. షుగర్ ఉంది ఏంటో చూస్తారు, బ్లడ్ లో చూస్తారు. నీ శరీరంలో బ్లడ్ ఒకటే ఉందా? అంటే నువ్వు టెస్ట్ చేసే బ్లడ్ లో లేకపోతే నీ బాడీలో లేనట్ట. ఇప్పుడు నువ్వు టేబుల్ మీద కూర్చున్నావు అమ్మా, నీ రూమ్ అంతా చండాలంగా దరిద్రంగా ఉంది. ఇప్పుడు నేను మీ గెస్ట్ గా పిలిచావు, ఈ రూమ్ అంతా చండాలంగా ఉంది, నువ్వు చెత్త అంతా తీసి నీ కాళ్ళ కింద పెట్టేసావు. నాకు కనిపించట్లా బాగానే ఉంది. నిజంగా నీ రూమ్ శుభ్రంగా ఉందా? శుభ్రంగా ఉన్న భ్రమలో ఉందా? అది అర్థమైంది. నాకు భ్రమ కలిస్తున్నావు నువ్వు, అంతే. ఫ్యాక్టే. అర్థమైందమ్మా. ఈ డాక్టర్లు చేసేది ఎలా అంటే, ఇప్పుడు నీ ఇంటిని శుభ్రం చేయడానికి నువ్వు బయట ఏజెన్సీకి ఇచ్చావు, ఏదో బాగా దుమ్ము ఉంది. ఆ అమ్మాయి నువ్వు ఏంటంటే ఆ ఏజెన్సీని ఏమన్నా అంటే ఇదంతా ఊడ్చేసి చివరికి వీధి చివరి డస్ట్బిన్ లో దుమ్మంతా పడండి అన్నావు. వాళ్ళు ఏం చేశారు, వెళ్తా దుమ్మంతా తెచ్చిన తర్వాత వీధి చివరి దగ్గర వెళ్తాడని మంచి మందపాటి కార్పెట్ వేసి హాల్లో, ఆ హాల్ కింద చెత్త తోసి పైన కార్పెట్ వేసారు. అదేనా ఈ మెడిసిన్? లోపలికి చూసుకున్నావు, హాల్ అంతా శుభ్రంగా ఉంది. నేను నిన్ను అడుగుతున్నా, నీ ఇల్లు నిజంగా శుభ్రంగా ఉందా, శుభ్రంగా ఉందన్న భ్రమలో ఉన్నావా? శుభ్రంగా ఉందన్న భ్రమలో ఉన్నావా? ఇదే అలోపతికి వైద్యం డయాబెటీస్ కి ఇన్ని దశాబ్దాలుగా అమెరికా దగ్గర నుంచి ప్రతి దేశంలో చేస్తున్న మోసపూరిత విధానం, ప్రజల్ని భ్రమలో ఉంచడం. ఇవాళ ప్రజలు ఇన్ని అనర్థాల కారణమైన ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద ఒక అడ్రస్ ఉండదు. డయాబెటీస్ సృష్టించే పెనుగొద్దు ఎంతమంది తగ్గించారు మీరు? అసలు సింపుల్ క్వశ్చన్ అమ్మా. ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. ఇవాళ స్వప్నకి డయాబెటీస్ వచ్చింది, ఎందుకు వచ్చి ఉంటుంది? అంత భయంకరమైన నేరం ఏం చేసి ఉంటుంది స్వప్న? మహా అయితే 4 పెళ్లిళ్ళు వేసినప్పుడు 2 ఐస్ క్రీమ్లు ఎక్కువ పీకి ఉంటుంది, ఒక కూల్ డ్రింక్ ఎక్కువ తాగి ఉంటుంది, ఓ అన్నం ముద్ద ఎక్కువ తినట్టు కక్కుతు పెడి, అంతేగా. నువ్వు చేసిన అంత గొప్ప దుర్మార్గమైన పని నీకు భయంకర శిక్ష చేయాలా? ఇప్పుడు ట్రాఫిక్ లో నువ్వు రోడ్డు ఏదో సిగ్నల్ చేసి జంప్ చేసావమ్మా, నీకు 40 సంవత్సరాలు చేసి ఇచ్చేద్దామా? దారుణంగా సరిపోద్దా? అస్సలు. మరి తిండేదో కొంచెం ఎక్కువైన పాపానికి ఏంటి జీవితాంతం మందులు పట్టడం ఏంటి? ఎట కనిపిస్తున్నారు జనం? నువ్వేం చేసావు? నేరం ఘోరం.